అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. ఏమిట్రా ఈ పనులు? పట్టపగలో అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా, నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటకు వెళ్ళిపోతా, నాతో పెట్టుకో. అమ్మా, ఏమిటిది? లుంగి. నేను చస్తే నమ్మను, అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్, ఇక్కడే ఉండండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. రాంబాబు, ఏమిట్రా ఈ పనులు? పట్టపగలో అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పగలుకుంటే సరి. పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథోటేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో, ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో, మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటేరా బాబు, చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే, మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు పంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం, నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం, అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే, వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే.
ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా? లాక్కోమంటావా? ఎక్కడో చూసిన మొహల్లా ఉంది. సత్యం వీడు ఇప్పుడు ఏదో అవ్వాలి. సుమా రాంబాబులో ఉన్నాడే, కజిన్ బ్రదర్స్ ఏమో. పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా, నిన్ను ఏమిటైతే కళ్ళని అలా గుడ్డు మాట్లాడి పచ్చావా? సిగ్గులేదు. ఓహో వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు రత్నం, అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వరపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటాం. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా. నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు గసొచ్చేస్తుందమ్మా. ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చేతవసరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయి ఉంటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగమునిపే జైకి క్షమాపణ చెప్పు. ఈ రేజీకటి ఒకటి అసహ్యంగా రెడీ చేసి పెట్టుకున్న సెటప్ అంతా ఒకటి. మూడు. నా స్వామి రంగా, మన్మథ నక్షత్రమా దాని మోహమా?
ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్, ఈ ఒక్క రోజండి. అబ్బా, నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. లేవండి, నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడు ఎవడనుకున్నావే, నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంటికి. రాంబాబు, రాంబాబు, లేవరా, లేవరా. లుంగి, ప్యాంటు, షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? అదిగో, ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.